అంటే మీరు మొత్తం చూసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. ఆంధ్రాకి వెళ్తారా? ఇక్కడే ఉండిపోతారా? ఇక్కడ పోటీ చేస్తారా? నో సార్, ఎవ్రీ 10 డేస్కి 3-4 డేస్ కాన్స్టిట్యున్సీలో ఉంటాను టెక్కల్లో. ఇక్కడ ఉంటాను. ఇది బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. ఇంకా కాంచీపురం ఒకలా సిల్క్స్ అన్నది ఇంకా చాలా బ్రాంచెస్ కింద ఓపెన్ చేయాలనుకుంటున్నాం. ఇంకా జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ ఆలోచనలు హైదరాబాద్లో అడుగుపెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలు మాకు బాగా సహకరించి మాకు అన్ని రకాలుగా అండదండలు కల్పించారు. మరి ఆంధ్రప్రదేశ్లో మేము రాజకీయాలకు అక్కడ పరిమితం అయ్యి ఉన్నాం కాబట్టి రాజకీయాలు టెక్కలి కాన్స్టిట్యున్సీలో ఉత్తరాంధ్రలో నా పోర్షన్ ఎప్పుడూ ఉంటుంది. అది విడిచిపెట్టేది ఉండదు. ఖచ్చితంగా జరుగుతుంది. అది మీరే పోటీ చేస్తారా? లేకుంటే మీ తరపున ఎవరైనా పోటీ చేస్తారా? ఇండిపెండెంట్గా నా తాలూకా టీం నడుస్తుంది. పోటీ చేస్తాం. రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాను. ఆల్రెడీ డిసైడ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసాను. ఒక పార్టీ అండ లేకుండా ఇండిపెండెంట్ పోటీ చేస్తే చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ మీరు ధైర్యం చేసి పోటీ చేస్తా అంటాడు ఎలా? ఇందులో మజా ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేయటంలో ఆ సత్తా ఏంటో దమ్ము ఏంటో చూపించవచ్చు. నాకు ఇప్పుడు అందరితో మంచి రిలేషన్స్ ఏర్పడినాయి. టీడీపీ సైడ్ నుంచి సింపతి వస్తుంది. జనసేన టీం నుంచి నాకు సింపతి వస్తుంది. అన్న నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మేము సపోర్ట్ చేస్తామన్నా అనే టీమ్స్ చాలా ఉన్నాయి. వైసీపీ నుంచి కూడా అన్న నీకు అన్యాయం చేశారు, అనవసరంగా సస్పెండ్ చేశారు, నీ పక్షాన్ని మేము ఉంటామన్నా అని వైసీపీ క్యాడర్ మొత్తం కూడా నాకు మద్దతుగా పలికి అందరూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. అందుకే ఆ ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూ రేపు మళ్ళీ ప్రజల్లోకి గట్టిగా వెళ్తాను. అవసరమైతే ఒక పాదయాత్ర గట్టిగా చేస్తాను. చేసి ఏ నాయకులైతే ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ నాకు తప్పుడు సమాచారం ఇచ్చి నా వ్యక్తిగత జీవితాన్ని కారణం పెట్టి నేనెప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకు అభిమానిస్తాను, గౌరవిస్తాను, ఇష్టపడతాను. రాజశేఖర రెడ్డి గారి నుంచి నాకు అది అలవాటు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక దైవస్వరూపంగా చూసుకునే నన్ను ఆ వ్యక్తి నుంచి దూరం చేసి అనవసరంగా సస్పెండ్ చేయించి నా నవాజ్ పాలు చేసిన ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్కి తగిన గుణపాఠం రానున్న ఎన్నికల్లో చెబుతాను. నా పాత్ర ఏంటో, నా ఓట్ బ్యాంక్ ఏంటో, జిల్లాలో నా శక్తి ఏంటో చూపెడతాను. ఇది తెలియజేయాలి. అప్పుడే నాకున్న విలువలేంటో అర్థమవుతుంది ప్రజలు.